ప్రధాని మోదీ బయోపిక్ రానుంది. ఇది పాన్ వరల్డ్ గా సినిమాగా తీసుకురానున్నారు. ఈ సినిమాగా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోదీ పాత్రను కూడా చేయనున్నట్లు తెలుస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ ప్రీ లుక్ పోస్టర్ తో మా వందే అనే టైటిల్ ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వివాదం పైన ఒక సినిమా వచ్చింది. అలాగే జయలలిత, ఎన్టీ రామారావు లాంటి నేతల బయోపిక్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. పవర్ఫుల్ నేత నరేంద్ర మోదీ కథ కూడా ఇప్పుడు బయోపిక్ గా రాబోతుంది. పవర్ఫుల్ నాయకుడిగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానించే నేతగా ఆయన పేరు నిలుస్తుంది. కరోనా కష్టకాలంలో సైతం దేశాన్ని సమర్థవంతమైన ఆర్థిక పరిస్థితుల వైపు నడిపించిన ఘనత ఆయనది. అలాగే అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి భారత్ను అద్వితీయ శక్తిగా నిలిపారు. ఈ అంశాలన్నిటినీ పొందుపరుస్తూ నరేంద్ర మోదీ బయోపిక్ తీసుకురానున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాటితో పాటుగానే ఆయన బయోపిక్ తీయనున్నట్లు ఒక భారీ అనౌన్స్మెంట్ కూడా తాజాగా వచ్చింది. నరేంద్ర మోదీ బయోపిక్ ని సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ వారు ఒక పాన్ వరల్డ్ సినిమాగా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ఇక ఈ చిత్రానికి క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహించనున్నారు. ఉగ్రం, కేజీఎఫ్ సిరీస్, సలార్ లాంటి చిత్రాలకు మ్యూజిక్ అందించిన రవి భాస్కర్ సంగీతం అందిస్తున్నారు. కేకే సెంథిల్ కుమార్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా పాన్ వరల్డ్ సినిమాగా కూడా ఆయన బయోపిక్ ని తీయబోతున్నారు. ఈ సినిమాకి ఒక పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మా వందే అంటూ కూడా సినిమాని టైటిల్ ఫిక్స్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, దీపిక, ఇవాళ భారత ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదిన దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఇప్పటికే తెలియజేశారు. ఈ సందర్భంగానే ఒక భారీ అనౌన్స్మెంట్ కూడా తాజాగా వచ్చింది. నరేంద్ర మోడీ బయోపిక్ ని ఒక సినిమాగా పాన్ వరల్డ్ సినిమాగా తీసేందుకు ఇప్పటికే అడుగులు పడుతున్నట్టు మనం చెప్పవచ్చు. సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ వారు ఒక పాన్ వరల్డ్ సినిమాగా నరేంద్ర మోడీ బయోపిక్ తీసేందుకు ఇప్పటికే రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి దీంట్లో ప్రముఖ మలయాళ టాలెంటెడ్ హీరో ఉన్ని ముకుందన్ నరేంద్ర మోడీ పాత్ర చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి మా వందే అనేటువంటి టైటిల్ కూడా రివీల్ చేశారు. అయితే ఈ ప్రస్తుతం ఈ ప్రీ లుక్ సినిమా సంబంధించిన విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినాయి. అయితే దీనికి సంబంధించి ఈ బయోపిక్ లో మొత్తం కూడా గతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో ఒక బయోపిక్ ఇందిరాగాంధీ మీద తీశారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి చేసిన జయలలిత, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీ రామారావు, ఇటువంటి ముఖ్య నేతల మీదనే బయోపిక్ ఇప్పటికీ రిలీజ్ అయినాయి. తాజాగా పవర్ఫుల్ నేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ మీద కూడా బయోపిక్ తీసేందుకు కూడా ఇప్పటికే తీయబోతున్న ప్రకటించారు. ఈ మా వందే అనేటువంటి టైటిల్ రివీల్ చేసిన నేపథ్యంలో అన్ని భాషల్లో కూడా ఇది ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి 75వ జన్మదిన సందర్భంగా సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ వారు ఈ అనౌన్స్ చేసేది కూడా మనకు తెలుస్తుంది. ఒక గ్రాండ్ సినిమాగా, వరల్డ్ సినిమాగా గ్రాండ్ నిర్మించేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. KGF లాంటి సినిమాలకు సంగీత దర్శకత్వం అందించినటువంటి రవి బస్సు ఈ నరేంద్ర మోడీ బయోపిక్ సంబంధించడానికి సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రఫీ సంబంధించి KK సింతల్ కుమార్ సినిమాటోగ్రఫీ సంబంధించి పూర్తి బాధ్యతలు కూడా చేపట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దర్శకత్వంగా CH క్రాంతి కుమార్ వహించబోతున్నారు. అంటే మొత్తంగా కూడా ఈ వరల్డ్ వైజ్ గా ఈ సినిమా తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో 11 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధానిగా చేసేటువంటి అనేక సంఘటనలతో పాటు అటు కరోనా సమయంలో కూడా భారత ఆర్థిక రంగం దెబ్బతినకుండా ఏదైతే ప్లాన్ చేస్తారో అన్ని అంశాల మీద కూడా ఈ బయోపిక్ లో ఉండబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి జయలలిత, ఎన్టీ రామారావు, అదేవిధంగా ఇందిరాగాంధీ సమయంలో మాత్రమే ఒక రాజకీయవేత్తలకు సంబంధించినటువంటి బయోపిక్ రిలీజ్ అయినాయి. ఇప్పుడు తాజాగా కూడా నరేంద్ర మోడీ మీద బయోపిక్ మా వందే అనేటువంటి పేరుతో ఒక సినిమా వరల్డ్ వైజ్ గా మరికొద్ది రోజులే రాబోతుందని మనకు తెలుస్తుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.